శ్రీ సీతారామాభ్యాం నమః. స్కంద పురాణాంతర్గత శ్రీమద్ రామాయణ మహత్యము. మొదటి అధ్యాయము కల్పానుకీర్తనము. ఈ సమస్త జగత్తునకు శ్రీరాముడే శరణ్యుడు. ఇహపర లాభములకు మనకు రాముడే గతి. శ్రీరాముని స్మరణము వలననే కలి దోషములన్నీయు నశించును. సమస్త కార్యములు సిద్ధించుటకై ఆయనకు నమస్కరింతును. భయంకరమైన కాలసర్పము శ్రీరామునకు భీతిలును. సమస్త జగత్తు ఆ శ్రీరాముని ఆధీనమున యుండును. శ్రీరాముని ఎందే నాలో అచంచలమైన భక్తి కుదురుకొనియుండుగాక. ఓ రామ, నీవే నాకు దిక్కు. శ్రీరామచంద్రుడు చిత్రకూట నివాసి, సీతాదేవి యొక్క ఆనందమునకు నెలవైనవాడు. భక్తులకు అభయమునిచ్చువాడు, పరమానంద స్వరూపుడు. అట్టి ప్రభువునకు నేను ప్రణమిల్లెదను. లోక సాధకులైన, సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, త్రిమూర్తులు శ్రీరాముని యొక్క అంశలే. పరమ పవిత్రుడు, సచ్చిదానంద స్వరూపుడు, ఆదిదేవుడు అయిన శ్రీరాముడిని నేను సర్వదా భజింతును. ఋషులు సూతునితో ఇట్లు పలికిరి: ఓ పూజ్యుడా, నీవు గొప్ప విద్వాంసుడవు. మేము అడిగిన విషయములను అన్నింటినీ చక్కగా విశదపరిచితివి. సంసార బంధములలో చిక్కుకొనిన వారికి దుఃఖములు అనంతములు. ఈ సంసార బంధముల నుండి విముక్తి కలిగించువారెవరు? వైదిక ధర్మములన్నీయును కలియుగమున నిరాదరణమునకు గురియగునని నీవు తెలిపియుంటివి. అధర్మ మార్గములను అనుసరించేడి వారికి సంభవించు తీవ్ర వేదనలను గూర్చి నీవు పూర్తిగా తేట తెల్లముగా చెప్పితివి. ఘోరమైన కలియుగము ప్రారంభమైనంతనే వైదిక ధర్మములు లుప్తములగును, నాస్తికత్వము పెచ్చు పెరుగును అని పెద్దలందరూ పేర్కొని ఉండిరి. కలియుగమునందలి జనులు కామాతురులు, పొట్టివారు, లోభులు అయ్యుందురు. వారు ధర్మమును అట్లే భగవంతుడిని కూడా ఆశ్రయింపక తమలో తాము ఒకరిపైనొకరు ఆధారపడియుందురు. కలియుగమున అందరును అల్పాయుష్కులను, అధిక సంతానము గలవారును అగుదురు. స్త్రీలు తమ శరీర సౌందర్య పోషణలకై ప్రాధాన్యమిత్తురు. వారు స్వార్జితము మీద ఆధారపడి జీవించుటకై ప్రాకులాడుచుందురు. లావణ్యమును సాధనముగా చేసుకుని వేశ్యావృత్తిని అవలంబించుటకును సిద్ధపడుచుందురు. స్త్రీలు పతియాజ్ఞను లక్ష్యపెట్టక ఇతరుల ఇండ్లకు స్వేచ్ఛగా తిరిగి వచ్చుచుందురు. వారు స్వయముగా శీలము లేని వారై దుశ్శీలురైన పురుషులను కాంక్షించుచుందురు. కొందరు కులసుతులు కూడా పరపురుషుల సమక్షమున అసంబద్ధములైన పరుషవచనములను పలుకుచుందురు, అసత్యములాడుచుందురు. వారి వస్త్రధారణాదులు సంస్కారరహితముగా నుండును. కలియుగమున వనితలు తరచుగా వ్యర్థ సంభాషణలు చేయుచుందురు. భిక్షాజీవనులైన సన్యాసులు కూడా బంధుమిత్రుల సంబంధములలో చిక్కుకునియుందురు. వారు సుఖ జీవనమునకై శిష్యుల అనుగ్రహమును పొందుటకు ప్రాకులాడుచుందురు. ద్విజులు నాస్తికులతో కూడి తిరుగుచు అదే పనిగా నాస్తిక వాదములను చేయుచుందురు. అది కలియుగ లక్షణ విజృంభణకు సంకేతము. శ్రేష్టమైన బ్రాహ్మణ కుటుంబములలో పుట్టినవారు సైతము శిఖ యజ్ఞోపవీతములను పరిత్యజించుచుందురు. ఓ ప్రతిభాశాలి సూత, రాక్షసులు కలియుగమున బ్రాహ్మణ కుటుంబములలో జన్మించుచుందురు. వారు ఆ స్థితి నుండి, రాక్షస లక్షణముల నుండి ఎట్లు విముక్తులగుదురు? భగవంతుని సేవించు విధానములయందు, మత సంప్రదాయముల విషయమున జనులు పరస్పరము విరోధములను కలిగి యుందురు. ద్విజులు స్నానసంధ్యాది అనుష్ఠానములను ఉల్లఘించుచుందురు. దైవసేవలను మానివేయుదురు. కలియుగమున బ్రాహ్మణులు కంచుకములను, చొక్కాలు మొదలగు వాటిని, తలపాగాలను, టోపీలు మొదలగు వానిని ధరింతురు. ఓ బ్రహ్మజ్ఞాని, ఘోరమైన ఈ కలియుగమునందు పాపాత్ములకును మనశ్శుద్ధి లేని వారికిని నిష్కృతి అంటే విముక్తి ఎట్లు లభించును? ద్విజులు శూద్రులు ఇచ్చిన జలములను త్రాగుదురు. వారు వండిన అన్నమును వారితో గూడి భుజింతురు. అట్లు శూద్రుల సాంగత్యముతో ఆహార వ్యవహారములు నడిపెడివారు పవిత్రులగు మార్గమేమి? ఓ దయానిధి, సర్వజ్ఞ సూత, దేవేశ్వరుడు, దేవదేవుడు,
జగన్నాథుడు అయిన శ్రీరాముని సంతృప్తిపరచు ఉపాయమును తెలుపుము. మహానుభావ, ఓ సూత, ఈ విషయములను అన్నింటినీ తేటతెల్లముగా వినవింపుము. నీ వచనామృతము ఎవరికి తృప్తిని గూర్చదు? అందరికీ తప్పక తృప్తిని కలిగించును. సూతుడు ఇట్లనెను, ఓ ఋషీశ్వరులారా, మీరు కోరిన ఈ విషయములను అన్నింటినీ పూర్వము మహాత్ముడైన నారద మహర్షి సనత్కుమారునకు తెలిపియుండెను. వాటిని మీకు ఇప్పుడు వివరించెదను, సావధానముగా వినుడు. శ్రీమద్ రామాయణము ఒక మహాకావ్యము. అది సర్వవేదముల సారము. మహాపాపములను సైతము అది రూపుమాపును, దుష్టగ్రహ బాధలను తొలగించును. రామచంద్రుని గుణగణములను వర్ణించునట్టి ఈ కావ్యము దుఃస్వప్నములను తొలగించును, దుఃఖములను అంతరింపజేయును. ఇది ఐహికములైన భోగభాగ్యములనేగాక మోక్షఫలములను కూడా ప్రాప్తింపజేయును, సకల శుభములను సిద్ధింపజేయును. ఇది ప్రశంసావహమైనది. ఓ మునులారా, ఇది ధర్మార్థ కామ మోక్షములనడి చతుర్విధ పురుషార్థ మహాఫలములను ప్రసాదించునట్టి పెన్నిధి. సాటిలేని ఈ కావ్యము పుణ్యఫలములను ఒసంగును. మీరు ఈ విషయములను ఏకాగ్రచిత్తులై వినుడు. గోహత్యాది మహాపాతకములను చేసిన వారుగాని, అట్టి పాపాత్ములతో సాంగత్యము చేసిన వారుగాని ఋషి ప్రోక్తమైన ఈ కావ్యమును వినినచో పవిత్రులగుదురు. రామాయణ విషయమున భక్తి శ్రద్ధలు గలవారు సమస్తములైన శాస్త్రార్థములయందు ఆరితేరుదురు. వారి వలన లోకమునకు మేలు కలుగుచుండును. ఈ విధముగా వారు కృతార్థులగుదురు. ఓ ద్విజోత్తములారా, శ్రీమద్ రామాయణము ధర్మార్థ కామ మోక్షఫల ప్రాప్తికి సాధనము. ఇందలి వృత్తాంతము పవిత్రమైనది. మానవులెల్లరునూ భక్తినిరతులై వినదగినది. పూర్వజన్మలలో చేసుకొనిన పాపముల నుండి విముక్తులైన వారికే ఈ జన్మలో రామాయణమునందు ప్రీతి జనించును. ఇది తథ్యము. పాపబంధములలో చిక్కుకొనినవాడు రామాయణ వృత్తాంతము ప్రారంభము కాగానే దాని ఎడల నిరాదరణ చూపుచూ నిన్ను శ్రేణికి చెందిన ఇతర గాథలను వినుటలో ఆసక్తుడగును. తత్ఫలితముగా ఆ మార్గములోనే ప్రవర్తించును. కనుక ఓ బ్రాహ్మణోత్తములారా, రామాయణము అను పేరుగల సర్వశ్రేష్టమైన ఆ కావ్యమును వినుడు. దానిని వినుట వలన మనుజునకు జనన మరణ భయములు దూరమగును. వార్ధక్య భీతియు ఉండదు. అతడు పాపరహితుడై ముక్తిని పొందును. ఆ రామభద్రుని వృత్తాంతము ప్రముఖమైనది, సర్వశ్రేష్టమైనది, వరములను ఇచ్చునది. తన యొక్క ప్రభావముచే సమస్త లోకములను వికసింపజేయినది. ఆ ఆది కావ్యము కోరిన కోర్కెలను దీర్చు కల్పవృక్షము. కావున ఆ కావ్యగాథను విన్న మానవులు పరమపదమును చేరుదురు. ఆ పరమాత్మ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపములలో సృష్టిస్థితిలయములను నెరపుచున్నాడు. సర్వశ్రేష్ఠుడును పరాత్పరుడును అయిన ఆ ఆదిదేవుని మనసున నిలుపుకొనిన మానవుడు ముక్తినిబడయును. ఆ పరమాత్మ కార్యకారణములకు అతీతుడు. నామ, రూప, జాతి భేదములు లేని సర్వోత్కృష్టుడు, వేదశాస్త్రముల ద్వారా ఎరుగదగినవాడు, ఇంకా స్వయం ప్రకాశుడు. పురాణములు, వేదములు ఆయననే వర్ణించును. ఈ రామాయణ కావ్య పఠనము ద్వారా అతడు లభ్యుడు. ఓ మహర్షులారా, కార్తీకమునందును, మాఘమునందును, చైత్రమాసమునందును, శుక్లపక్షమునందలి పాడ్యమి మొదలుకుని 9 దినములు పగటిపూట అమృతతుల్యమైన రామాయణ గాథను శ్రవణము చేయుట మంచిది. శుభదాయకమైన వృత్తాంతమును ఈ విధముగా ఆస్వాదించిన వానికి ఉత్తమములైన మనోరథములన్నీయును ఈడేరును. అతడు సకల పాపముల నుండియూ ముక్తుడగును. మరియు అతనితో పాటు అతనికి పూర్వులైన 10 తరముల వారును, తరువాతి 10 తరముల వారును పరంధామమును చేరుదురు. అట్లు చేరిన వారికి ఇక ఎన్నడునూ దుఃఖములే ఉండవు. చైత్ర, కార్తీక, మాఘ మాసములయందుగల శుక్లపక్షములయందు పాడ్యమి మొదలుకుని 9 దినములలో రామాయణమును పారాయణము చేయుట మిగుల ఫలప్రదము. అట్లే దీక్షతో దానిని శ్రవణము చేయుట వలన గూడా తత్ఫలితము లభించును. ఆది కావ్యమైన రామాయణము స్వర్గ సుఖములను ప్రసాదించును, మోక్షమును ప్రాప్తింపజేయును.
ఘోరమైన కలియుగమునందు వర్ణాశ్రమాది ధర్మములన్నీయూ అడుగంటును. అందువలన జనులు ఇహపరలాభములకై వరుసగా 9 దినములు రామాయణ కథాశ్రవణము చేయవలెను. ఓ మహర్షులారా, దుర్భరమైన ఈ కలియుగమున రామనామ జపతత్పరులైన వారు తత్ప్రభావమున కృతార్థులగుదురు. వారిని కలియుగ బాధలు అంటవు. రామాయణ కథా పఠన శ్రవణములు జరిగెడి గృహము ఒక పుణ్యతీర్థమై ఒప్పును. దుష్టులు సైతము ఆ ఇంట అడుగిడినచో వారి పాపములు అంతరించును. ఓ తపోధనులారా, శ్రీమద్ రామాయణమును భక్తి శ్రద్ధలతో శ్రవణము చేయనంత వరకును జనుల యొక్క దేహములు పాపభూయిష్టములయుండును. రామాయణ గాథను పఠన శ్రవణములు చేసెడి బుద్ధి కలుగుట దుర్లభము. కోట్ల కొలది జన్మల పుణ్యఫల ప్రభావముననే జనులకు ఆ అదృష్టము పట్టును. ఓ ద్విజోత్తములారా, చైత్ర మాసము, కార్తీక మాసము, మాఘమాసముల యందు శుక్లపక్షమున క్రమముగా 9 దినములు రామాయణ గాథను వినుట వలననే సౌదాసుడు శాప విముక్తుడయ్యెను. గౌతమ మహర్షిని అవమానించుటచే కలిగిన శాపము వలన సౌదాసుడు అనువానికి రాక్షస రూపము ప్రాప్తించెను. రామాయణ శ్రవణ ప్రభావమున అతనికి ఆ శాపము నుండి విముక్తి లభించెను. రామభక్తి తత్పరుడై ఈ గాథను సావధానముగా వినిన మనుజుడు మహాపాపముల నుండియేగాక ఉపపాతకములు నుండియూ విముక్తుడగును. మొదటి అధ్యాయము కల్పానుకీర్తనము సంపూర్ణం. జై శ్రీరామ్. రెండవ అధ్యాయము రాక్షస విమోచనము. ఋషులు వచించిరి. పూజ్యుడువైన ఓ మహాముని, మహాత్ముడైన నారద మహర్షి రామాయణమునందలి సమస్తమైన ధర్మములను సనత్ కుమారునకు ఎట్లు వివరించెను? ఆ ఇద్దరు బ్రహ్మవాదులు ఏ క్షేత్రమున ఎట్లు కలిసికొనిరి? నారద మహర్షి ఆయనకు తెలిపిన విశేషములేమి? వాటిని అన్నింటినీ మాకు విశదపరచుము. సూత మహర్షి ఇలా పలికెను. మహాత్ములైన సనకాదులు సృష్టికర్త అయిన బ్రహ్మదేవునకు మానసపుత్రులు. వారు అహంకార మమకారములు ఏ మాత్రమునూ లేనివారు. వారు జితేంద్రియులు. సనక, సనందన, సనత్కుమార, సనాతనులు అనునవి వారి పేర్లు. ఆ మహాత్ములు విష్ణు భక్తులు, సర్వదా బ్రహ్మధ్యానమునందే నిరతులయుండువారు. వారు సత్యవచనులు, మోక్షకాంక్ష గలవారు, సహస్ర సూర్యకాంతులతో వెలుగొందుచుందురు. మహాతేజోమూర్తులు, బ్రహ్మదేవుని కుమారులు అయిన సనకాదులు ఒకానొకప్పుడు బ్రహ్మదేవుని సభను వీక్షించుటకై మేరుశృంగమునకు వెళ్ళిరి. అచట వారు విష్ణుపాదము నుండి జన్మించిన పవిత్ర గంగా నదిని చూచిరి. పిదప తేజోనిధులైన ఆ మునులు సీత అను నామాంతరముగల ఆ నదిలో స్నానము చేయుటకు సిద్ధపడిరి. ఓ విప్రోత్తములారా, ఇంతలో దేవర్షి అయిన నారద మహాముని శ్రీ మహావిష్ణువు యొక్క నారాయణాది నామములను కీర్తించుచు అచటికి చేరెను. నారాయణ, అచ్యుత, అనంత, వాసుదేవ, జనార్దన, యజ్ఞేశ, యజ్ఞపురుష, రామ, విష్ణు, నీకు నా నమస్కారములు అని హరినామములను ఉచ్చరించుచు సమస్త జగత్తును పావనమొనర్చుచు ఆ ముని లోకపావని అయిన గంగా నదిని స్తుతించుచు అచటికి విచ్చేసెను. ఆ విధముగా అచటికి విచ్చేసిన ఆ మునిని జూచి తేజోమూర్తులైన ఆ సనకాదులు యథోచితముగా ఆయనను సత్కరించిరి. అంతట నారదుడు వారికి అభివందనమొనర్చెను. వారు బ్రహ్మసభలో సుఖాసీనులైన పిమ్మట నారాయణ నామస్మరణమునందే నిమగ్నుడైన నారద మహామునిని జూచి సనత్కుమారుడు ఇట్లు నుడివెను. సనత్కుమారుడు వచించెను. సర్వజ్ఞుడవైన ఓ నారద మహర్షి, నీవు వేదాంగములను బాగుగా ఎరింగినవాడవు, మునిలోకమునకే వన్నెదెచ్చెడివాడవు. నీవు హరిభక్తులలో అగ్రేసరుడవు. నిన్ను మించిన విష్ణు భక్తుడు మరియొకడు లేడు. ఆ శ్రీ మహావిష్ణువు నుండియే ఈ సమస్త చరాచర జగత్తు వెలువడినది. ఆయన పాదము నుండియే ఈ గంగా నది ఆవిర్భవించినది. అట్టి హరిని గూర్చిన జ్ఞానము ఎట్లు కలుగును? మాపై దయించి ఈ విషయములను అన్నింటినీ సమగ్రముగా వివరింపుము. నారదుడు నుడివెను. ఆ శ్రీ మహావిష్ణువు దేవదేవుడు, పరాత్పరుడు. ఆయన నివాస స్థానమైన పరంధామము సర్వోత్కృష్టమైనది. అతడు సగుణ స్వరూపుడు, నిర్గుణ స్వరూపుడు. జ్ఞానము, అజ్ఞానము, ధర్మము, అధర్మము, విద్య, అవిద్య,
ఇవియన్నీయును ఆయన స్వరూపములే. సకల జీవులకును అతడు ఆత్మస్వరూపుడు. అట్టి మహావిష్ణువునకు అనుక్షణము నమస్కరింతును. త్రేతాయుగమున ఈ లోకమునందు రఘువంశమున అవతరించిన శ్రీరాముడు ఆ శ్రీ మహావిష్ణువే. అతడు రాక్షసులను సంహరించెను, పాపములను రూపుమాపెను. తన భుజబలము చేతనే ధర్మమును రక్షించెను. భూభారమును తొలగించుట ఆయనకు వినోదము. అట్టి ఆ ఆదిదేవునకు శ్రీరామునకు నమస్కరించుచున్నాను. అతడు ఒక్కడే 4 రూపములలో రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల రూపములలో అవతరించెను. వానరోత్తములతో గూడి రాక్షసుల సమూహములను హతమార్చెను. దశరథ కుమారుడైన అట్టి శ్రీరాముని భజింతును. మహాత్ముడైన శ్రీరాముని యొక్క చరిత్రములు అనేకములు. ఆయన నామములను లెక్కించుటకు ఎన్ని సంవత్సరముల కాలమైనను చాలదు. ఆయన నామ మహిమను పూర్తిగా ఎరుగుటకు మనువులకును మహర్షులకును అసాధ్యము. ఇక నా వంటి అల్పుని విషయము చెప్పనేలా? ఆయన పవిత్ర నామములను విన్నంతనే మహాపాపాత్ములను పునీతులు అగుదురు. ఇక అట్టి మహాత్ముని గూర్చి అల్పబుద్ధినైన నేను ఎట్లు స్తుతింపగలను? ఓ బ్రాహ్మణోత్తములారా, ఘోరమైన ఈ కలియుగమున రామాయణ పఠన శ్రవణములయందు నిరతులైన వారు మాత్రమే ధన్యాత్ములగుదురు. వారికి నేను నిత్యము నమస్కరించుచుందును. భగవన్నామ మహిమను ఎరుంగ గోరువారు చైత్ర, కార్తీక, మాఘమాసములయందు శుక్లపక్ష పాడ్యమి నుండి నవమి వరకు 9 దినములు రామాయణ కథామృతమును ఆస్వాదింపవలెను. గౌతమ మహర్షిని అవమానించిన కారణమున శపింపబడిన సౌదాసుడు రాక్షస రూపమును పొందెను. మరల రామాయణ మహిమచే అతడు ఆ రాక్షసత్వము నుండి విముక్తుడాయను. సనత్కుమారుడు నుడివెను, ఓ మునిసత్తమా, సమస్త ధర్మముల ఫలములను ప్రసాదించునట్టి రామాయణమును ఎవరు రచించిరి? గౌతముడు సౌదాసుని ఎందులకు శపించెను? రామాయణ ప్రభావముచే మరల ఎట్లు శాప విముక్తుడయ్యెను? ఓ మునీశ్వర, మీకు నాపై దయయున్నచో నన్ను అనుగ్రహింపుడు. ఈ విషయములను అన్నింటినీ మాకు సమగ్రముగా తెలుపుడు. ఏలననగా ఈ రామాయణ కథ తెల్పెడివారి యొక్క వినేడివారి యొక్క సమస్త పాపములను రూపుమాపు నట్టిదిగదా. అప్పుడు నారదుడు ఇలా పలికెను, ఓ విప్రోత్తమా, శ్రద్ధగా వినుము. ఈ రామాయణము వాల్మీకి మహర్షి ముఖము నుండి వెలువడినది. మహిమాన్వితమైన ఈ కథామృతమును 9 దినములు ఆస్వాదించుట ఎంతయో శ్రేయోదాయకము. కృతయుగమునందు ఒకానొక విప్రుడు కలడు. అతని పేరు సోమదత్తుడు. అతడు ధర్మకర్మలను ఆచరించుటలో గొప్పవాడు, ధర్మనిరతుడు. సోమదత్తుడు అను బ్రాహ్మణుడు బ్రహ్మవాది అయిన గౌతమ ముని వలన మనోహరమైన గంగానదీ తీరమునందు సకల ధర్మములను వినెను, నేర్చెను. మరియు గౌతముడు అతనికి పురాణములను, శాస్త్రములను బోధించెను. ఇంకనూ ఆ సోమదత్తుడు వివిధములగు ధర్మ రహస్యములను గూర్చి ఆ మహర్షి నుండి తెలిసికొనెను. ఒకానొక సమయమున ఆ సోమదత్తుడు ఇతడే సౌదాసుడు పరమేశ్వరుని సేవలలో నిమగ్నుడయుండెను. ఆ సమయమున అతని గురువైన గౌతమ మహర్షి అచటికి విచ్చేసెను. కాని సౌదాసుడు దైవసేవలో మునిగి ఉన్నందున లేచి ఆయనకు నమస్కరింపలేదు. శాంత స్వభావుడును మహాబుద్ధిశాలియు తేజోనిధీయుడు అయిన గౌతముడు సౌదాసుని జూచి, ఇతడు నేను బోధించిన రీతిగా ధర్మకార్యములను దైవార్చననే చేయుచున్నాడు అని సంతోషించెను. జగద్గురువు మహాదేవుడు అయిన శివుని ఉపాసించినట్టి గౌతముడు అచటికి వచ్చినప్పటికిని ఆ సౌదాసుడు లేచి నిలబడి తన గురువును గౌరవింపలేదు. ఇట్లు చేయుట మహాపచారము అని తలంచి, సర్వధర్మజ్ఞుడు, సర్వదర్శి, దేవదేవుడు అయిన పరమశివుడు గురువును అవమానించిన పాపమునకు ఇతనికి రాక్షసత్వము ప్రాప్తించునుగాక అని శపించెను. అంతట సౌదాసుడు పశ్చాత్తాపముతో అంజలి ఘటించి నయకోవిదుడైన గౌతమునితో, ఓ పూజ్య మహర్షి, గురుదేవా, మీ ఎడ నేను సర్చిన మహాపరాధములనన్నింటినీ క్షమింపుడు అని వేడుకొనెను. అంతటా గౌతముడు ఇలా పలికెను, ఓ విప్ర, కార్తీక మాసమునందలి శుక్లపక్షమున పాడ్యమి నుండి 9 దినములు భక్తి శ్రద్ధలతో
సాదరముగా రామాయణ కథామృతమును గ్రోలుము. నేటి నుండి 12 సంవత్సరముల కాలము ముగియగనే ఈ రాక్షసత్వము నుండి నీకు విముక్తి కలుగును. అంతవరకును ఈ శాప ఫలితము అనుభవింపవలసినదే అని పలికెను. విప్రుడు వచించెను. వెంటనే విప్రుడైన ఆ సౌదాసుడు గురువు పలికిన అనుగ్రహ వచనములకు సంప్రీతుడై ఆయన పాదములకు నమస్కరించి ఇట్లు విన్నవించెను. ఓ గురువరా, ఈ రామాయణమును రచించిన మహాత్ముడెవరు? ఇందలి వృత్తాంతము ఎవరిది? మొదలగు విషయములను అన్నింటినీ సంగ్రహముగా దెల్పుము. గౌతముడు పలికెను. ఓ విప్రుడా, వినుము. రామాయణ మహాకావ్యమును వాల్మీకి మహర్షి రచించెను. ఆ రామవృత్తాంతమును శ్రద్ధాదరములతో విన్నవాడు తన పాపముల నుండి విముక్తుడై మరల తన రూపమును పొందును. దేవకార్యార్థమై శ్రీ మహావిష్ణువు శ్రీరాముడుగా ఈ లోకమున అవతరించెను. అతడు రావణాది రాక్షసులను హతమార్చెను. ఆ మహాత్ముని చరిత్రమును వినుము. మహిమాన్వితమైన ఆ రామాయణము సమస్త పాపములను రూపుమాపును. దానిని కార్తీక శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు విన్నచో మహాపుణ్యఫలము లభించును అని పలికి తపోబల సంపన్నుడైన గౌతమ ముని తన ఆశ్రమమునకు వెళ్ళెను. రాక్షస శరీరము ప్రాప్తించిన కారణముగా ఆ విప్రుడు మిగుల దుఃఖితుడయ్యెను. అతడు నిత్యము అమితమైన ఆకలి దప్పులతో అలమటించుచుండెను. అందువలన అతనిలో కోపము మెండయ్యెను. అతడు నల్ల త్రాచు పామువలే భయంకరుడై నిర్జనములైన వన ప్రదేశములలో తిరుగసాగెను. వివిధములగు ప్రసిద్ధములైన క్రూర మృగములు, మనుష్యులు, సర్పములు, పక్షులు, వానరములు మొదలగు ప్రాణులనన్నింటినీ అతడు భక్షించుచుండెను. ఓ విప్రులారా, ఆ రాక్షసుని కారణముగా అనేకములైన ఎముకలతోనూ పసుపు ఎరుపు కళేబరములతోనూ రక్తమును ద్రాగిడి భూత ప్రేతములతోనూ నిండి అచటి ప్రదేశముల నీను భయంకరముగా ఉండెను. అతడు 100 యోజనముల వైశాల్యము గల ఆ భూభాగమునంతయును 6 మాసములలోనే మిగుల కలుషితమొనర్చి పిమ్మట మరి ఒక వనమున కేగెను. అక్కడ కూడా అతడు నిత్యము నరమాంసమునే భక్షింపదొడంగెను. సకల ప్రాణులకు భయంకరుడైన ఆ రాక్షసుడు క్రమముగా నర్మదా నదీ తీరమునకు చేరెను. ఇంతలోపల మిగుల ధార్మికుడైన ఒకానొక విప్రుడు అచటికి వచ్చెను. అచటికి వచ్చిన ఆ బ్రాహ్మణుని పేరు గర్గుడు. అతడు సుప్రసిద్ధుడు, కళింగ దేశమునకు చెందినవాడు. అతడు తన భుజముపై గంగాజలములతో నిండిన పాత్రను మోయిచూ విశ్వేశ్వరుని స్తుతించుచు శ్రీరాముని నామములను గానము చేయిచూ మిగుల సంతోషముతో అచటికి చేరెను. రాక్షసుడుగా మారియున్న ఆ సౌదాసుడు అచటికి విచ్చేసిన ఆ మునీశ్వరుని జూచి నాకు నేటికి కావలసిన ఆహారము లభించినది అని అనుకునుచు అతడు చేతులు పైకెత్తి ఆ మునిని సమీపించెను. అంతలో ఆ గర్గ మహర్షి కీర్తించుచున్న దైవనామములను విని అతడు దూరముననే నిలబడిపోయెను. ఆ బ్రాహ్మణోత్తముని చంపుటకు అశక్తుడై ఆ రాక్షసుడు ఆయనతో ఇట్లు పలికెను. ఏమాశ్చర్యము, ఓ భద్రుడా, మహాత్ముడవైన నీకు నమస్కారము. మీ దైవనామ స్మరణ ప్రభావమున నా వంటి రాక్షసులు కూడా దూరముననే నిలిచిపోవుచున్నారు. నేను ఇదివరలో లెక్కలేనంతమంది బ్రాహ్మణులను భక్షించియుంటిని. ఓ బ్రాహ్మణుడా, దివ్యనామము అను ఆయుధమే నీకు భద్రకవచమే మహాభయము నుండి నిన్ను కాపాడుచున్నది. అయ్యా, భగవంతుని నామమును స్మరించినంత మాత్రమునే రాక్షసులమైన మేముగూడా పరమశాంతిని పొందుచుంటిమి. భగవంతుని మహిమ నిజముగా ఎంత గొప్పది! ఓ మహాత్మా, నీవు అన్ని విధములుగా రాగద్వేషముల లేనట్టి బ్రాహ్మణోత్తముడవు. కనుక నీవు రామకథను తెలిపి దాని ప్రభావముతో మహాపాపినైన నన్ను ఈ రాక్షస రూపము నుండి విముక్తునిగా వింపుము. ఓ మునీశ్వర, నేనిదివరలో నా గురువును అవమానించి తిని తత్ఫలితముగా రాక్షస శరీరమును పొందుము అని శపింపబడి తిని. అటు పిమ్మట గురువు నన్ను అనుగ్రహించి నాతో ఇట్లు వచించెను. పూర్వకాలమున వాల్మీకి మహర్షి శ్రీరామగాథను ఒక మహాకావ్యముగా రచించెను. కార్తీక మాస శుక్లపక్షమునందు 9 దినములు ప్రయత్నపూర్వకముగా దీనిని వినుట వలన మహాపుణ్యఫలము లభించును. ఇంకనూ ఆ మహాత్ముడు మనోహరమైన
శుభప్రదమైన వచనములను ఇట్లు నుడివెను. పాడ్యమి నుండి 9 దినములు రామాయణ కథామృతమును గ్రోలవలెను. కావున సర్వశాస్త్రార్థ కోవిద మహాత్మా పూజ్యుడవైన ఓ గర్గ మహర్షి ఆ పవిత్ర కథను వినిపించి పాపాత్ముడనైన నన్ను శాప విముక్తుని గావించి రక్షింపుము అని విన్నవించెను. శ్రీ నారద మహర్షి వచించెను. శ్రీమద్ రామాయణ మహిమను గూర్చి రాక్షసుడు ఇట్లు పలుకగా వినిన పిమ్మట ఆ గర్గ మహర్షి మిగుల ఆశ్చర్యమున మునిగెను. అనంతరము రామనామస్మరణమునందే నిమగ్నమైయుండెడి ఆ బ్రాహ్మణుడు సౌదాసుడు అను రాక్షసునితో ఇట్లు వచించెను. విప్రుడు నుడివెను, మహాత్ముడవైన ఓ రాక్షసోత్తమా, నీ బుద్ధి పవిత్రమైనది. ఈ కార్తీక మాసమునందలి శుక్లపక్షమున రామాయణ పుణ్య కథను శ్రద్ధగా వినుము. రామభక్తి నిరతుడవై రామనామ మహత్యమును భక్తితో ఆలకింపుము. శ్రీరాముని ధ్యానమునందే నిరతులైన వారిని ఎవ్వరునూ బాధింపజాలరు. రామభక్తి పరులు ఉన్న చోట త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉందురు. రామాయణ ప్రవచనము శ్రవణము చేయుచుండెడి నరులున్న చోట దేవతలు, సిద్ధులు మొదలగు దివ్యజాతుల వారును ఉందురు. అందువలన కార్తీక మాసమునందలి శుక్లపక్షమునందు 9 దినములు అనుక్షణము సావధానుడవై రామాయణ గాథను వినుము. ఆ పవిత్ర రామాయణ వృత్తాంతమును విన్నంత మాత్రముననే సౌదాసుని రాక్షసత్వము తొలగిపోయెను. అంతటా అతడు రాక్షస స్వభావముల నుండి బయటపడి దేవతాసముడయ్యెను. పిదప ఆ బ్రాహ్మణోత్తముడు కోటి సూర్యకాంతులతో తేజరిల్లెను. అంతటా శ్రీరామచంద్రుడు శంఖచక్రములను గదను ధరించి అభయహస్తముతో అచట ప్రత్యక్షమై విప్రోత్తముడైన సౌదాసుని కునియాడిన పిమ్మట ఆ ప్రభువు పరంధామమునకు చేరెను. నారదుడు వచించెను. ఓ విప్రులారా, అందువలన కార్తీక శుద్ధ పాడ్యమి నుండి 9 దినములు ప్రవచింపబడు రామాయణ కథామృతమును ఆస్వాదింపుడు. ఆ రామనామ స్మరణ ప్రభావముననే మానవులు సమస్త మహాపాతకముల నుండి విముక్తులై పరమగతిని పొందుదురు. రామాయణ నామమును ఒక్కసారి అయినను ఉచ్చరించిన వారు వెంటనే పాప విముక్తులై వైకుంఠమునకు చేరుదురు. ఈ రామాయణ గాథను భక్తితో పఠించేడివారును వినేడివారును శీఘ్రముగా గంగాస్నాన పుణ్యఫలములను పొందెదరు. 2వ అధ్యాయము సంపూర్ణం. 3వ అధ్యాయము మాహ్ఫలానుకీర్తనము. సనత్కుమారుడు ఇట్లు పలికెను. మునిలోకమునకే వన్నెదెచ్చిన ఓ నారద మహర్షి, నీవు వినిపించిన ఈ గాథ మిగుల ఆశ్చర్యమును గొలుపుచున్నది. రామాయణ మహత్యమును ఇంకను విపులముగా వివరింపుము. మరియు ఇతర మాసములలో రామాయణ పఠన శ్రవణముల ఫలితములను కూడా దయతో తెలుపుము. ఓ మునీశ్వర, ఆ విశేషములను మీ నోట విన్నప్పుడే మాకు నిజమైన తృప్తి కలుగును. నారదుడు ఇలా అనెను. ఓ మహర్షులారా, శ్రీరాముని మహిమను భక్తితో వినుటకు ఉద్యుక్తులైన మీరందరూ యథార్థముగా ధన్యాత్ములు. ఇందు సందేహము లేదు. ఎవరెంతగా ప్రయత్నించినను శ్రీరాముని మహత్యమును గూర్చి వినేడి భాగ్యము అబ్బుట దుర్లభము అని బ్రహ్మవాదులైన మునులు పేర్కొనిరి. ఓ ఋషులారా, వినుడు. చిత్రమైన ఈ రామాయణేతిహాసము అతి ప్రాచీనమైనది, సమస్త పాపములను పారద్రోలునది, సమస్త క్లేశములను నిర్మూలించునది. పూర్వకాలమున ద్వాపరయుగమున సుమతి అను ఒక మహారాజు గలడు. అతడు చంద్రవంశమున పుట్టినవాడు, సద్గుణ సంపన్నుడు. 7 ద్వీపములకు ఏకైక ప్రభువు, ధర్మాత్ముడు, సత్యసంధుడు. సకల సంపదలతో తులతూగుచున్నవాడు. అనుక్షణము రామ కథలను వినటయందే నిమగ్నుడై ఉండేడివాడు. ఇంకా అహంకారము లేనివాడు. అతడు నిరంతరము స్వయముగా శ్రీరాముని పూజించుచుండుటయేగాక రామ పూజా పరాయణులను భక్తి శ్రద్ధలతో సేవించుచుండెడివాడు. పూజ్యులను పూజించుటలో నిరతుడు, ఎట్టి తారతమ్యములను చూపక అందరినీ సమానముగా గౌరవించుచుండెడివాడు. ఉదార బుద్ధిగలవాడు. ఆ రాజు సమస్త ప్రాణులకును మేలు చేయుచుండెడివాడు. తనకు ఇతరులు చేసిన మేలును మరువనివాడు. అతడు చక్కని కీర్తి ప్రతిష్టలు గలవాడు. ఆ సుమతి ప్రభువు యొక్క భార్య మిగుల గుణవంతురాలు. ఆమె పేరు సత్యవతి.
ఆమె సర్వ శుభలక్షణములు గలది, పతివ్రత. ఆమె తన పతిని తన ప్రాణములతో సమానముగా చూచుకొనును. ఆ దంపతులు ఇరువురును నిరంతరము రామాయణ పఠన శ్రవణములయందే నిమగ్నులయుందురు. వారు నిత్యము అన్నదానములతో జలదానములతో భూతతృప్తి గలిగించుచుందురు. వారు చెరువులను ఉద్యానవనములను దిగుడు బావులను అసంఖ్యాకములుగా నిర్మింపజేసిరి. మహాత్ముడైన ఆ మహారాజు ప్రవచన సమయమునందున శ్రవణ సమయమున భక్తి శ్రద్ధలతో రామాయణమునందే నిమగ్నుడైయుండును. ఇట్లు సంతతము రామసేవా తత్పరుడును ధర్మాచరణమునందు కుశలుడును అయిన ఆ ప్రభువును, ఆయన ప్రియపత్ని అయిన సత్యవతీదేవిని దేవతలు సైతము అనవరతము ప్రశంసించుచుందురు. ముల్లోకములలోనూ మిక్కిలి ధార్మికులుగా వాసిగాంచిన ఆ దంపతులను చూడగోరినవాడై నిభాండక అను పేరుగల మహర్షి పెక్కుమంది శిష్యులతో గూడి అచటికి విచ్చేసెను. ఆ మహాముని రాకను ఎరింగి ఆ మహారాజు భార్యా సమేతుడై పూజాద్రవ్యములను సమృద్ధిగా తీసుకుని ఎదురేగి ఆయనను దర్శించెను. పిమ్మట ఆ మహారాజు అతిథి సత్కారములతో ఆ మునిని సంతృప్తుని గావించి ఉన్నతాసనముపై ఆయనను ఆసీనుని గావించెను. అంతకంటెను ఎత్తు తక్కువగానున్న ఒక ఆసనమున కూర్చుండి అంజలి ఘటించి వినమ్రుడై ఆ మహర్షితో ఇట్లనెను: అయ్యా పూజ్య మహర్షి, మీ ఆగమనముతో నేను ధన్యాత్ముడను అయితిని. సత్పురుషుల రాక సుఖ సంతోషములను గూర్చునని పెద్దలు పలుకుదురు. మహాత్ముల అనుగ్రహము ప్రసరించెడి చోట సమస్త సంపదలను కీర్తి ప్రతిష్టలను అంతులేని ఆనందము ధనధాన్యములను సంతాన సమృద్ధియు వెల్లివిరియుచుండునని ప్రాజ్ఞులు వచింతురు. ఓ మహాముని, సత్పురుషుల కరుణ ప్రసరించెడి చోట అనవరతము సకల శ్రేయోభివృద్ధులను సమకూర్చుండును. విప్రోత్తముల యొక్క పవిత్ర పాదోదకములను శిరస్సున ధరించిన వానికి సకల తీర్థములయందును మునిగిన సత్ఫలములు లభించును. ఇందులకు సందేహము లేదు. ఓ బ్రహ్మర్షి శాంతాత్మ, నా సమస్త సంపదలను భార్యాపుత్రులను మీ పాదముల చెంత సమర్పించుచున్నాను. ఈ సేవకుడు ఇంకనూ మీకు ఏమి చేయవలయునో ఆజ్ఞాపింపుడు. వినయముతో నమస్కరించుచున్న ఆ భూపతిని జూచి విభాండక మహాముని ఆయనను తన కరతలముతో స్పృశించి మిగుల సంతోషముతో ఇట్లు అనెను: ఓ మహారాజా, నీవు పలికిన వచనముల నేను నీ వంశోన్నతికి తగినట్లుగా ఉన్నవి. ఇట్టి వినయశీలురు అందరును పరమ శ్రేయస్సును పొందుదురు. సన్మార్గములో సాగిపోవుచున్న నీ ఎడల నేను ప్రసన్నుడనైతిని. ఓ మహాత్మా, నీకు శుభ పరంపర ప్రాప్తించుగాక. నేను అడిగిన విషయములను విశదపరచుము. శ్రీ మహావిష్ణువును సంతృప్తి పరచెడి పురాణములు పెక్కుగలవు. మాఘ మాసమునందున రామాయణ ప్రవచన శ్రవణములకు పూనుకొంటివి. పరమ సాధ్వి అయిన నీ ధర్మపత్నియు ఈ రామ కార్యమున నీకు సహధర్మచారిణియే నిలిచినది. ఇట్టి మీ సేవా కార్యక్రమములకు కారణమేమో విస్తారముగా తెలుపుడు. రాజు నుడివెను: ఓ పూజ్య మహర్షి, మీరడిగిన అన్నింటినీ తెలిపెదను. మా దంపతుల చరిత్రము సమస్త లోకములకును ఆశ్చర్యమును గొలుపునది. ఓ సాధు శిరోమణి, పూర్వజన్మలో నేను మాలిని అను పేరు గల శూద్రుడను. సమస్త ప్రాణులకును హానిగూర్చుటయందే నిరతుడనై నిత్యము చెడు మార్గములలో మసలుచుండేడివాడను. ఇతరులపై కొండెములను చెప్పుతుండేడివాడను. ధర్మ మార్గములకు వ్యతిరేకినై దేవద్రవ్యములను అపహరించు చుండెడి మహాపాపులతో కలిసి తిరుగుచూ దేవద్రవ్యములతో జీవించుచుండెడివాడను. గోహత్యలకును బ్రాహ్మణ హత్యలకును ఒడిగట్టుచుండెడివాడను. నిత్యము దొంగతనములకును ప్రాణివధలకును పాల్పడుచుండెడివాడను. ఎల్లప్పుడునూ పౌరుషముగా మాటాడుచుండెడివాడను. పాపాత్ముడనై వేశ్యాలోలుడనై జీవించుచుంటిని. ఇట్లు కొంతకాలము గడచిన పిమ్మట పెద్దల మాటలను పెడచెవినబెట్టిన కారణమున నా బంధువులందరూ నాకు దూరమైరి. అంతటా దుఃఖములకు లోనై వనముల పాలైతిని. అనుదినము మృగముల మాంసములను భక్షించుచు నేను ఆకలి తీర్చుకునుచుంటిని. ఆ అరణ్యములలో బాటసారులను అడ్డగించుచు వారిని దోచుకొనసాగితిని. ఆ నిర్జన వనములలో అంతులేని కష్టములకు ఓర్చుకునుచు ఒంటరిగా జీవింపదొడంగితిని.
ఇట్లుండగా ఒకనాడు గ్రీష్మ తాపమునకు లోనై ఆకలి దప్పుల బాధలకు తట్టుకునలేక మిగుల అలసిపోయి తిని. ఇంతలో ఆ నిర్జనారణ్యమునందు దైవవశమున నాకు వశిష్ఠుని ఆశ్రమము గోచరమయ్యెను. ఆ ఆశ్రమ సమీపముననే ఒక మహాసరస్సు ఉండెను. అది హంసలతోనూ బెగ్గురు పక్షులతోనూ ఒప్పుచుండెను. అడవి పూలతో అది వ్యాప్తమైయుండెను. పెక్కుమంది మునీశ్వరులు అచట చేరియుండిరి. ఆ సరస్సులోని జలములను ద్రాగి దాని ఒడ్డున సేద తీర్చుకొంటిని. పిమ్మట చెట్లను పెకలించి వాటి మూలములతో ఆకలి తీర్చుకొంటిని. నేను ఆ వశిష్ఠుని ఆశ్రమమునకు సమీపముననే పగిలిపోయిన స్ఫటిక శిలలను పేర్చి గోడలను నిర్మించితిని. ఆ గోడలపై కర్రలను పరచి వాటిపై ఆకులను గడ్డిని కప్పి ఒక చక్కని గృహమును ఏర్పరచుకుని అందు నివసింపసాగితిని. అచ్చట వేటగాని వృత్తిని అవలంబించితిని. చాటు మాటుగా పొంచియుండి బహువిధములైన మృగములను చంపుచూ వాటి మాంసములను భక్షించుచూ 20 సంవత్సరముల పాటు అక్కడనే గడపితిని. ఈ సాధ్వి పూర్వజన్మలో వింధ్య పర్వత ప్రాంతమున నిషాదవంశమున జన్మించినది. అప్పుడు ఈమె పేరు కాళి. నేను వశిష్ఠాశ్రమ సమీపమున నివసించుచుండగా ఈమె నా కడకు వచ్చెను. బంధువులందరూ దూరమైపోవుటచే ఈమె కడుదుఖితురాలై మిగుల కృశించియుండెను. ఓ బ్రహ్మర్షి, ఈమె ఆకలి దప్పులతో అలమటించుచు అన్నపానములకై ఎంతయో వెదకుకొనుచుండెను. అట్లు నిర్జనవనములయందు సంచరించుచు దైవానుగ్రహమున ఈమె నా యొద్దకు చేరెను. గ్రీష్మ ఋతువునందలి సూర్య తాపమునకు తోడుగా ఎదురైన కష్టముల కారణముగా మనస్తాపము ఈమెను పీల్చి పిప్పి చేసినది. అట్లు దుఃఖములతో కృశించియున్న ఈమెను చూచి నాకు మిగుల జాలి కలిగెను. ఓ బ్రహ్మర్షి, వెంటనే ఈమెకు జలములను మాంసమును అడవి పండ్లను ఒసంగితిని. వాటిని స్వీకరించుటతో శ్రమయంతయును తొలగిపోగా ఈమె మిగుల సంతుష్టురాలయ్యెను. అటు పిమ్మట ఈమె తన వృత్తాంతమునంతయును యథాతథముగా నాకు వివరించెను. ఓ మహాముని, ఆ విశేషములను తెలిపెదను, వినుము. ఓ విద్వాంసుడా, నిషాద కులమును పుట్టిన ఈమె పేరు కాళి. దావికుడు ఈమె తండ్రి. ఈమె వింధ్య పర్వత ప్రాంతమున నివసించున్నది. ఈమె నిత్యము పరుల సొత్తును అపహరించుచుండెడిది. నిరంతరము ఇతరులపై చాడీలు చెప్పుచుండుట ఈమెకు సహజము. పతిని చంపిన హంతకురాలగుటచే ఈమెను బంధువులు అడవుల పాలు చేసిరి. క్రమముగా ఈమె నా చెంత చేరినది. ఓ మునీశ్వర, ఈ విధముగా ఈమె తన జీవిత విశేషములనన్నింటినీ నాకు తెలిపెను. పవిత్రమైన వశిష్ఠాశ్రమ సమీపమున నేనును ఈమెను దంపతులముగా జీవించుచుంటిమి. ప్రతిదినము మేము మాంసాహారముతో కాలము గడుపుచుంటిమి. మేము ఇద్దరము ఋషులు తినగా మిగిలిన ప్రసాదమునకై వశిష్ఠాశ్రమమునకు వెళ్లి వచ్చిచూ ఉంటిమి. ఇట్లుండగా పవిత్రమైన ఆ ప్రదేశమున దేవర్షుల సమూహము ఉన్నప్పటికిని ఆకలి తొందరచే అచటికి చేరితిమి. మాఘ మాసమున ప్రతిదినము రామాయణ పారాయణమునందు నిరతులైన విప్రులు అచట మాకు కనబడిరి. నిరాహారులమైండుట చేత ఆకలి దప్పుల బాధతో మేము అలసిపోయి కృశించియుంటిమి. ఆ వశిష్ఠాశ్రమమునకు మేము అప్రయత్నముగా చేరితిమి. మాలో ఏర్పడిన భక్తి కారణముగా రామాయణ గాథను వరుసగా 9 దినములు వింటిమి. ఆ సమయమునందే మేము ఉభయులము మృతి చెందితిమి. మా రామాయణ శ్రవణ కారణముగా శ్రీ మహావిష్ణువు సంతసించి మమ్ములను తీసుకొని పోవుటకై తన దూతలను పంపెను. ఆ దూతలు మా ఇరువురిని విమానముపై చేర్చుకుని పరమపదమునకు చేరిరి. ఆ విధముగా మేము ఇద్దరము ఆ దేవదేవుని సన్నిధికి చేరితిమి. ఓ మహర్షి, మేము అచట ఎంతకాలము ఉంటిమో, ఏ ఏ సుఖభోగములను అనుభవించితిమో తెలిపెదను, వినుము. అనేక వేల సంవత్సరములు ఆ శ్రీరామధామమున ఉండి పిదప బ్రహ్మలోకమునకు చేరితిమి. ఆ సత్యలోకమునందున కొంతకాలము ఉండి పిదప ఇంద్రలోకమునకు స్వర్గమునకు వచ్చితిమి. ఆ స్వర్గమునందున కొంతకాలము ఉండి అచట దివ్య భోగములను అనుభవించితిమి. ఓ మునీశ్వర, అనంతరము
క్రమముగా మేము ఇరువురము భూలోకమున రాజకుటుంబములలో జన్మించితిమి. రామాయణ మహిమా ప్రభావమున ఈ లోకమునందున అపూర్వ సంపదలను పొందితిమి. మేము అప్రయత్నముగనే రామాయణ శ్రవణమును చేసిన ఇట్టి వైభవము మాకు లభించినది. ఓ ధర్మాత్మ, జనన మరణ భయములను వార్ధక్య భీతిని పారద్రోలునట్టి రామాయణ కథామృతమున వరుసగా 9 దినములు భక్తి శ్రద్ధలతో సేవింపవలెను. ఓ విప్రోత్తమ, అప్రయత్నముగానైనను రామాయణ శ్రవణము చేసినచో తత్ప్రభావమున మానవులకు అనంత పుణ్యఫలములు లభించును. నారదుడు నుడివెను. అంతటా విభాండక మహర్షి ఈ సమస్త గాథను విని మహారాజునకు నమస్కరించి తన తపోవనమునకు వెళ్ళెను. ఓ విప్రోత్తములారా, అందువలన వినుడు. చక్రధరుడు, దేవదేవుడు అయిన శ్రీరాముని ఈ కథ సకల మనోరథములను సిద్ధింపజేసేది కామధేనువు వంటిది. రామాయణ మహాకావ్యము సమస్త ధర్మఫలములను ప్రసాదించును. కావున ఈ రామగాథను మాఘమాసమునందు శుక్లపక్షమున క్రమముగా 9 దినములు ప్రయత్నపూర్వకముగా వినవలెను. శ్రీమద్ రామాయణము అతి పవిత్రమైనది, సమస్త పాపములను రూపుమాపునది. దీనిని ప్రవచించిన వారికిని వినిన వారికిని శ్రీరామునియందు గాఢమైన భక్తి కుదురుకొనును. 3వ అధ్యాయము సంపూర్ణం. 4వ అధ్యాయము చైత్ర మాస ఫలానుకీర్తనము. నారదుడు పలికెను, ఓ విప్రోత్తములారా, ఇతర మాసములలో రామాయణ ప్రవచనమును శ్రవణమును చేయుట వలన కలిగెడి మహాఫలములను గూర్చి వివరించెదను. సావధానముగా వినుడు. తత్ప్రభావమున అనంత పుణ్యము లభించును, సమస్త పాపములను అంతరించును, దుఃఖములన్నీయును తొలగిపోవును. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, అట్లే స్త్రీలు వీరందరూ రామాయణ శ్రవణము వలన తమ మనోవాంఛాఫలములను పొందుదురు. ఇది మహావ్రత ఫలములను కూడా ప్రసాదించును. ఇది దుస్వప్నములను నశింపజేయును, దీని వలన ఇహపరలాభములు సిద్ధించును. కనుక రామాయణ మహత్యమును ప్రయత్నపూర్వకముగా వినవలెను. అట్టివారు ఎల్లరనూ ధన్యులగుదురు. ఈ రామాయణ మహత్యము విషయమున విఘ్నులు ప్రాచీనమైన ఒక ఇతిహాసమును ఉదాహరింతురు. దీనిని పఠించు వారి యొక్క వినేడి వారి యొక్క సమస్త పాపములను రూపుమాయును. పూర్వకాలమున వింధ్యారణ్యమునందు కలికుడు అను ఒక వేటగాడు కలడు. అతడు నిరంతరము పరస్త్రీలను, పరుల ద్రవ్యములను అపహరించుచుండెడివాడు. ఎల్లప్పుడును ఇతరులను నిందించుచుండెడివాడు. జంతువులను పీడించుచుండుట అతనికి వినోదము. అతడు 100ల కొలది బ్రాహ్మణులను, 1000ల కొలది గోవులను హతమార్చెను. అతడు పరుల సొత్తులను అపహరించుచుండుటయేగాక ప్రతిదినము దేవతల ఆభరణాదులను కూడా కాజేయుచుండెడివాడు. అతడోనర్చుచుండెడి మహాపాపములకును నేరములకును అంతే లేకుండెడిది. అతడు చేసిన పాపములను లెక్కించుటకు ఎంతకాలమైనను చాలదు. మహాహంతకుడైన అతనిని చూచిన వెంటనే ప్రాణులన్నీను మృత్యుదేవతను గాంచినట్లు గడగడ వణకి పోవుచుండెడివి. అతడు ఒకానొక సమయమున సౌవీర నగరమునకు జేరెను. ఆ నగరము సకలైశ్వర్యములతో తులతూగుచుండెను. అందలి స్త్రీలు అమూల్యములైన వస్త్రాభరణములతో శోభిల్లుచుండిరి. అచటి సరస్సులు స్వచ్ఛములైన జలములతో దర్శనీయముగా ఉండెను. అందున్న అంగడులన్నీను చూడముచ్చటగా ఉండెను. అమరావతి ఇంద్రుని రాజధాని వంటి ఆ సుందర నగరమున అతడు అడుగిడెను. ఆ నగరమునందలి ఉద్యానవనముల మధ్య ఒక రామ మందిరము గలదు. అది మిగుల రమ్యమైనది. ఆ దైవమందిరము పైగల బంగారు కలశములు ధగధగలాడుచుండెను. తస్కరుడైన ఆ వ్యాధుడు ఆ కలశములను గాంచి చాలా సంతోషపడెను. అందలి ముత్యములను, మనులను పొదిగిన బంగారు నగలను జూచి వాటినన్నింటినీ దొంగిలింపవలెనని నిశ్చయించుకునెను. దొంగతనమునకు అలవాటు పడిన ఆ వ్యాధుడు ధనాశతో ఆ రామమందిరమున ప్రవేశించెను. అచట అతనికి ఒక విప్రోత్తముడు కనబడెను. అతడు శాంత స్వభావుడు, గొప్ప తత్వవేత్త. ఆ బ్రాహ్మణుని పేరు ఉత్తంకుడు. అతడు మహాతపస్వి, దైవసేవలలో నిరతుడు. అతడు పరమదయాళువు. అతడు అచట ఒంటరిగా నుండి దైవధ్యానమున నిమగ్నుడై
తను తాను మరచియుండెను. అట్టి స్థితిలోనున్న ఆ బ్రాహ్మణుని ఈ కిరాతుడు చూచెను. అర్ధరాత్రి వేళ ఆ దైవ ద్రవ్యమును అపహరింపదలచిన వాడై తన దొంగతనమునకు ఆ విప్రుడు అడ్డు వచ్చునని అతడు తలంచెను. అంతటా ఆ మదోన్మత్తుడు ఖడ్గమును చేతబట్టి ఆ ఉత్తంకుని చంపుటకు సిద్ధపడెను. పిమ్మట కిరాతుడు ఆ బ్రాహ్మణుని పడద్రోసి అతని వక్షస్థలమున కాలు మోపి తన చేతితో అతని జుట్టును పట్టుకొనెను. తనను చంపివేయుటకు ఉద్యుక్తుడైన ఆ వ్యాధుని జూచి ఉత్తంకుడు అతనితో ఇట్లనెను: అయ్యా, ఓ సాధు, నిరపరాధినైన నన్ను నిష్కారణముగా ఏల చంపబోచున్నావు? ఓ లుబ్ధక, నేను నీకు చేసిన అపకారమేమి? తెలుపుము. అపరాధము చేసిన వారిని లోకమున తప్పక శిక్షింతురు. ఓ సౌమ్యుడా, సజ్జనులు నిర్దోషిని అకారణముగా బాధింపరు. శాంతచిత్తులైన సత్పురుషులు తమ ఎడల విరోధ భావమును వహించెడి మూర్ఖులయందును సద్గుణములనే చూచి వారి ఎడల శత్రుభావమును వహింపరు. క్షమాశీలుడు ఇతరుల దోషములను గూర్చి ఎంతగా విన్నను వాటిని ఏమాత్రము పట్టించుకొనడు. అట్టివానిని ఉత్తమ పురుషునిగా పెద్దలు పేర్కొనిరి. అట్టివాడే భగవంతుని అనుగ్రహమునకు పాత్రుడగును. ఎల్లప్పుడునూ ఇతరులకు హితమొనర్చుటేందే నిరతుడైయుండెడి సజ్జనుడు తనకు హాని తలపెట్టుచున్న వారియందుగూడా కించిత్తైనను వైరభావమును కలిగియుండడు. గొడ్డలి చందన వృక్షమును నరికి వేయుచున్నను ఆ తరుపు ఆ గొడ్డలి ముఖమున సువాసనలనే నింపుచుండును. విధి బలీయమైనది. అది జనులకు అనేక విధములుగా కష్టములను తెచ్చిపెట్టుచుండును. ఎంత ఆశ్చర్యము! లోకమున నిస్సంగులైన సాధువులకు కూడా దుర్జనుల వలన బాధలు వచ్చిపడుచుండుటయే ఇందులకు ప్రబల నిదర్శనము. గడ్డి తిని హాయిగా జీవించుచుండెడి లేళ్లను కిరాతులు, నీటిలో ప్రశాంతముగా బ్రతుకుచుండెడి చేపలను బెస్తవారు, ఎల్లప్పుడునూ సంతృప్తితోనుండెడి సజ్జనులను దుష్టులు ఈ లోకమున నిష్కారణముగా బాధించుచుందురు. మాయ ఎంతయో బలీయమైనది. ఈ సమస్త జగత్తును అది మోహములో ముంచివేయుచుండును. ఆలుబిడ్డల అనుబంధమును, బంధుమిత్రుల సంబంధమును ఏర్పరచి వారి ద్వారా ఈ మాయ జనులకు పెక్కు కష్టములను తెచ్చిపెట్టుచుండును. మానవుడు భార్యా పుత్రాదులను పోషించుటకై పరుల సొమ్ములను అపహరించుటకైనను పాల్పడుచుండును. ఆ విధముగా సంపదలను ప్రోగు చేయుచుండును. కాని చివరకు ఆ భార్యా పుత్రాదులను సంపదలను అన్నింటిని వదలి తానొక్కడే పరలోకములకేగును. ఈమె నా తల్లి, ఇతడు నా తండ్రి, ఈమె నా భార్య, వీరందరూ నా పిల్లలు, ఈ సంపదయంతయు నాదే అనడి మమకారమే జనులను పిచ్చిగా బాధించుచుండును. వాస్తవముగా ఈ మమకారమంతయును వృథా. ధనమును సంపాదించి పెట్టుచున్నంతవరకే జనుల చుట్టూను బంధుమిత్రులు చేరిచుందురు. వారి వలన తమకేమీయు లాభము లేదనుకున్నప్పుడు ఆ బంధుమిత్రులు అందరూ క్రమముగా వారికి దూరమగుదురు. ఈ లోకమునందును పరలోకమునందును వారిని వెంబడించి ఉండునవి ధర్మాధర్మములు మాత్రమే. కూడబెట్టిన సంపదలనన్నింటినీ బంధువులందరూ ఎల్లకాలము అనుభవించుచుందురు. తాను చేసిన పాపముల యొక్క ఫలితములను మాత్రము ఆ మూఢుడు ఒక్కడే అనుభవించును. వారెవరునూ అందు పాలు పంచుకొనరు. ఇట్లు అడుగుతున్న ఆ ఋషి యొక్క పలుకులను అవగాహన చేసుకొని కలికుడు యథార్థమును గ్రహించి భయముతో వణకుచూ ఆయనను వదిలివేసెను. పిమ్మట అతడు చేతులు జోడించి, స్వామి, నన్ను క్షమింపుము అని ఆయనను పదే పదే వేడుకునెను. ఉత్తంక మహర్షి యొక్క సాంగత్య ప్రభావము చేతను ఆ మందిరమున భగవత్సన్నిధిలో ఉండుట వలనను ఆ లుబ్ధకుని పాపములు అన్నియును పటాపంచలైపోయెను. పిమ్మట అతడు మిగుల పశ్చాత్తపుడై ఆ ఋషితో ఇట్లు పలికెను: ఓ విప్రోత్తమ, నేనునర్చిన మహాపాప కార్యములకు అంతమే లేదు. నీ దర్శన ప్రభావముచే వాటినన్నింటి నుండియు నేను విముక్తుడనైతిని. నేను అనుదినము పాపములనే ఆచరించుచూ చెప్పనలవి కాని మహాపరాధములకు ఒడిగట్టితిని. ఇక నాకు విముక్తి ఎట్లు లభించును? ఓ స్వామి, నేను ఇప్పుడు ఎవరిని శరణు పొందదగును? పూర్వజన్మలో చేసుకొనిన పాపముల కారణముగా ఈ జన్మలో నేను లుబ్ధకుడనైతిని.
ఈ జన్మలో కూడా నేనొనర్చిన పాపములకు నాకు ఇంక ఎట్టి గతి ప్రాప్తింపనన్నదోగదా. మహాత్ముడైన కలికుడు పలికిన వచనములను వినిన పిమ్మట ఆ ఉత్తంక మహర్షి మరల అతనితో ఇట్లనెను: ఓ ప్రాజ్ఞుడా, నీవు ధన్యుడవు. నీ బుద్ధి నిర్మలమైనది, పదునైనది. కనుక నీవు నీ బుద్ధి బలముతో ఈ సంసార దుఃఖముల నుండి బయటపడు ఉపాయమును పొందగలవు. చైత్రమాస శుక్లపక్షమునందు పాడ్యమి మొదలుకుని 9 దినములు భక్తి శ్రద్ధలతో రామాయణ గాథను సాదరముగా వినవలెను. ఎవ్వరైనను ఈ కథను విన్నంత మాత్రముననే పాపముల నుండి విముక్తులగుదురు. పాపరహితుడైన ఆ కలికుడు ఆ క్షణమునందే రామాయణ వృత్తాంతమును వినెను. పిమ్మట అతడు తనువును చాలించెను. జాలిగుండెగల వాడగు ఉత్తంకుడు నేల కొరిగిన ఆ లుబ్ధకుని జూచి మిగుల విస్మితుడయ్యెను. పిమ్మట అతడు శ్రీ మహావిష్ణువును స్తుతించెను. రామాయణ కథాశ్రవణముతో పాపరహితుడైన ఆ లుబ్ధకుడు విష్ణుదూతలు తీసుకుని వచ్చిన దివ్య విమానమును అధిరోహించి ఉత్తంక మహర్షితో కలికుడు ఇట్లు పలికెను: దీక్షతో వ్రతములను ఆచరించిన ఓ ఉత్తంక మహాముని, నా పరమగురువు నీవే. నీ అనుగ్రహము వలననే మహాపాతక ప్రమాదముల నుండి నేను నిముక్తుడనైతిని. ఓ మునీశ్వర, నీ ఉపదేశము వలనే నాలో కనువిప్పు కలిగినది. అందువలన నేను నర్చిన మహాపాపములన్నీయును అతి శీఘ్రముగా అంతరించిపోయినవి. ఓ ముని, రామాయణ వృత్తాంతమును విని దాని మహిమచే మమకార బంధముల నుండి బయటపడితిని. నీ కృపచే ఆ కథాప్రభావము వలననే విష్ణుధామమైన పరమ పదమునకు చేరితిని. ఓ గురుదేవ, నీవు దయాసముద్రుడవు. నీ వలననే నేను కృతార్థుడనైతిని. ఓ తత్వజ్ఞాని, అందువలన నేను నీకు పాదాభివందనమును ఉనర్చుచున్నాను. నా తప్పులను మన్నింపుము. సూతుడు నుడివెను ఇట్లు పలికిన పిదప ఆ లుబ్ధకుడు దివ్యకుసుమములతో ఆ ఉత్తంకమునికి పుష్పాభిషేకమునర్చెను. అనంతరము అతడు గురువునకు 3 పర్యాయములు ప్రదక్షిణ పూర్వకముగా నమస్కరించెను. అనంతరము అతడు ఆ దివ్య విమానమునెక్కి సకల భోగానుభవములకు నెలవైనదియు అప్సరసలతో విలసిల్లునదియు అయిన పరంధామమునకు చేరెను. ఓ విప్రులారా, వినుడు. అందువలన చైత్రమాస శుక్లపక్షమునందు దీక్షతో రామాయణ కథా శ్రవణము చేయవలెను. హరిభక్తి గలవాడు సంపూర్ణముగా ఇహపర లాభములను గూర్చునట్టి రామాయణ కథామృతమును నవాహనిక దీక్షతో అన్ని ఋతువులయందును తనివిదీర గ్రోలవలెను. ఈ కథామృతమును గ్రోలిన వారి యొక్క మనోరథములు అన్నియును తప్పక ఈడేరును. సనత్ కుమారాదులు అడిగిన విషయములనన్నింటినీ సమగ్రముగా వివరించితిని. మహిమాన్వితమైన ఈ రామాయణమును కాదని ఎవరైనను మరియొక్క గాథను వినుటకు ఎట్లు యత్నింతురు? 4వ అధ్యాయము చైత్రమాస ఫలానుకీర్తనము సంపూర్ణం. 5వ అధ్యాయము ఫలానుకీర్తనము. సూతుడు వచించెను. శ్రీమద్రామాయణ మహత్యమును విని సనత్కుమార మహాముని ఎంతయో సంతృప్తుడాయను. పిమ్మట అతడు నారద మహర్షిని ఇట్లు ప్రశ్నించెను. సనత్కుమారుడు ఇట్లు పలికెను: ఓ దేవర్షి, మీరు రామాయణ మహత్యమును దయతో మాకు విశదీకరించియుంటిరి. ఇప్పుడు శ్రీరామాయణ పారాయణ విధానమును వినగోరుచున్నాము. ఓ మహానుభావ, మీరు తత్వార్థములను వివరించుటలో సర్వసమర్థులు. కనుక మాయందు మిగుల అనుగ్రహముంచి ఆ విశేషములను సమగ్రముగా వివరింప ప్రార్థన. అందుకు నారదుడు ఇలా నుడివెను: ఓ మహర్షులారా, రామాయణ పారాయణాది విధి విధానములను చక్కగా వివరింతును. సావధానముగా వినుడు. ఇది ముల్లోకములయందును ఖ్యాతికెక్కినది. ఇది స్వర్గసుఖ లాభములకును మోక్షప్రాప్తికిని పరమసాధనము. రామాయణ కథాశ్రవణ విధానమును పారాయణ పఠన పద్ధతిని తెలిపెదను, శ్రద్ధగా ఆలకింపుడు. దీనిని మిగుల భక్తి శ్రద్ధలతో అనుష్ఠించుట ఎంతో ముఖ్యము. ఈ పారాయణాది విధులను ఆచరించిన వారి యొక్క వివిధములగు పాపములు అన్నియును పూర్తిగా నశించును. ఈ అనుష్ఠానమును చైత్రమాసమున గాని, కార్తీక మాసమునందు గాని, మాఘమాసమున గాని, శుక్లపక్షమునందలి పంచమి నుండి అయినను ప్రారంభింపవచ్చును. స్వస్తివాచన పూర్వకముగా ఈ కార్యక్రమమును సంకల్పింపవలెను. పిమ్మట
శ్రీరామాయణ కథా శ్రవణమును 9 దినములు దీక్షతో నడుపవలెను. ఓ రామ, నేటి నుండి ప్రతిదినము నీ కథామృతమును భక్తి శ్రద్ధలతో గ్రోలెదను. రామాయణ పారాయణ కథాశ్రవణ పూర్వకమైన ఈ నవరాత్ర దీక్ష నిర్విఘ్నముగా నెరవేరునట్లు అనుగ్రహింపుము అని భగవంతుని ప్రార్థింపవలెను. ప్రతిదినము ఉషఃకాలముననే మేల్కొని ఉత్తరేణు పుల్లలతో దంతశుద్ధి చేసుకుని స్నానాదికములను ముగించుకునవలయును. అటు పిమ్మట రామభక్తి తత్పరులై అనుష్ఠానమునకు సిద్ధము కావలెను. అనంతరము సంయమనముతో ఏకాగ్రత వహించి బంధుమిత్రులతో గూడి రామవృత్తాంతమును వినవలెను. ఇట్లే ప్రతిదినము సంప్రదాయానుసారము స్నానాది కృత్యములను ముగించుకుని శుభ్రమైన వస్త్రములను ధరించి పవిత్ర భావనతో మౌనముగా ఇంటికి చేరవలెను. పిదప పాద ప్రక్షాళనమునర్చుకుని ఆచమించి జగద్రక్షకుడైన శ్రీమన్నారాయణుని స్మరింపవలెను. తరువాత నిత్యదేవతార్చనను ముగించుకుని సంకల్పపూర్వకముగా శ్రీమద్రామాయణ గ్రంథమును భక్తి శ్రద్ధలతో పూజింపవలెను. వ్రతదీక్షను వహించి ఆవాహన, ఆసన, అభిషేక, గంధ పుష్పాదులతో ఓం నమో నారాయణాయ అను మంత్రమును పఠించుచు స్వామికి భక్తితో షోడశోపచారములను నెరపవలెను. భక్తి శ్రద్ధలు గలవారు ఈ పూజాదికములకు అనుబంధముగా ఒక పర్యాయముగాని 2 పర్యాయములుగాని శక్తిని అనుసరించి 3 పర్యాయములుగాని హోమ కార్యములను నిర్వర్తింపవలెను. దీక్షతో అట్లు హోమములను వనరించినచో వారి పాపములన్నీయును తొలగిపోవును. ఇట్లు రామాయణ పారాయణాది విధులను సావధానులై ఆచరించిన వారు దైవానుగ్రహమునకు పాత్రులై వారు పరమ పదమునకు చేరుదురు. వారికి పునర్జన్మయుండదు. చండాలురు, పతితులు, వైదిక ధర్మములను మర్యాదలను నిందించునట్టి నాస్తికులు, దుర్భాషలాడువారు మొదలగు వారిని గూర్చి రామాయణ వ్రతదీక్షలోనున్న ధర్మనిరతులు మాట వరుసకైనను ఏమాత్రము ప్రస్తావింపరాదు. కుండుని చేతి భోజనము చేసినవాడు ఇచట కుండు అనగా భర్త జీవించి ఉండగా ఆ స్త్రీకి పరపురుషుని వలన జన్మించినవాడు. దుష్టుడు దేవలకుని చేతి భోజనమును చేసినవాడు దేవలకుడు అనగా దేవుని సొమ్మును అక్రమముగా తినువాడు. కపట వైద్యుడు పొట్టకూటికై అనర్హులను పొగడుచు కవిత్వము వ్రాయువాడు. దేవతలను బ్రాహ్మణులను నిందించువాడు. ఎల్లప్పుడునూ పరుల సొత్తుకై ఆశపడుచుండువాడు. పరస్త్రీలంపటుడు మొదలగు వారిని రామాయణ వరత దీక్షలోనున్నవాడు ఏ విధముగను ఆదరింపరాదు. ఇట్లు అన్ని విధములుగా పవిత్రుడైన పురుషుడు ఎల్లరకును హితమును గోరుచుండువాడై శ్రీమద్రామాయణమునందు చక్కని శ్రద్ధాధరములను కలిగియున్నచో అట్టివానికి ఐహిక సుఖలాభములేగాక కడకు మోక్షసిద్ధియు కలుగును. గంగాజలము వలె పవిత్రమైన తీర్థము, తల్లితో సమానమగు గురువు, విష్ణువుతో తుల్యమగు దైవము, రామాయణము కంటే పవిత్రమైన గ్రంథము లేవు. వేదము వంటి శాస్త్రము, శాంతిని మించిన సుఖము, సూర్య కిరణములతో సమానమగు కాంతి మండలము, రామాయణమునకు సాటి రాగల ఉదాత్త కావ్యము ఈ లోకమున లేనేలేవు. సహనమే అన్నింటిని మించిన బలము, కీర్తియే నిరుపమానమైన సంపద, జ్ఞానమే అపూర్వమైన ఒక పెన్నిధి. శ్రీమద్రామాయణమే సర్వోత్కృష్టమైన మహాకావ్యము. రామాయణ వ్రత దీక్ష ముగిసిన తదుపరి వేదశాస్త్ర పండితులకు దక్షిణ పూర్వకముగా గోవులను, రామాయణ గ్రంథములను, అమూల్యములైన వస్త్రములను, ఆభరణములను దానము చేయవలెను. రామాయణ ప్రవచనము చేసిన వారికి ఆ మహాకావ్యములను కానుకలుగా సమర్పింపవలెను. అట్లోనర్చిన వారి క్లేశములన్నీయును తొలగిపోవుటయేగాక వారికి ఆనందధామమైన విష్ణు సాన్నిధ్యము కూడా ప్రాప్తించును. ధర్మవేత్తలలో శ్రేష్ఠుడవైన ఓ సనత్కుమారా, నవాహనిక దీక్షతో కథాశ్రవణము చేసిన వారికి లభించు మహాఫలమును గూర్చి వినుము. పంచమి నాటి నుండి ప్రారంభించి ఈ రామాయణ కథామృతమును గ్రోలిన వారి పాపములు అన్నియును పటాపంచలగును. జితేంద్రియుడై వ్రత దీక్షతో 2 మార్లు కథాశ్రవణము చేసిన వానికి పుండరీక యాగము చేసిన ఫలము చేకూరును. ఓ మునీశ్వరులారా, ఈ కథాశ్రవణమును 4 పర్యాయములు చేసిన వారికి 2 మార్లు అశ్వమేధ యజ్ఞము చేసిన ఫలము లభించును. శ్రీరామ వృత్తాంతమును విధి విధానముగా 5 పర్యాయములు విన్న మహాత్మునకు
అగ్నిష్టోమయాగ ఫలమునకు 8 రెట్లు పుణ్యలాభములు కల్గును. ఏకాగ్ర చిత్తముతో వ్రతనియమములను పాటించుచు 6 సార్లు ఈ కథాశ్రవణము చేసిన వారికి 2 తడవలు అత్యగ్నిష్టోమము ఆచరించిన ఫలము దక్కును. ధర్మాత్ముడై వ్రతదీక్షను పూని 7 మార్లు కథాశ్రవణము చేసిన పురుషునకు అగ్నిష్టోమము 8 సార్లు చేసిన ఫలము ప్రాప్తించును. ఓ మునిప్రవరులారా, స్త్రీ పురుషులలో ఎవరైనను 8 పర్యాయములు ఈ రామగాథను శ్రద్ధగా విన్నచో వారికి అశ్వమేధ ఫలమునకు 8 రెట్లు ఫలము లభించును. మానవుడు రామభక్తి తత్పరుడై నవరాత్ర దీక్షతో ఈ వ్రతమును ఆచరించినచో వానికి అశ్వమేధ యజ్ఞ ఫలమునకు 5 రెట్లు ఫలము ప్రాప్తించును. ఇంద్రియ నిగ్రహముతో ప్రశాంత చిత్తుడై ఈ రామాయణ వ్రతమును ఆచరించిన పురుషునకు గోమేధయజ్ఞ పుణ్యఫలమునకు 3 రెట్లు ఫలము కలుగును. ప్రతిదినము పవిత్ర గంగాజలములలో స్నానములను ఆచరించుచు రామాయణ వ్రతమును పాటించు నరుడు శోకరహితుడై పరమానందధామమును చేరును. ధర్మ మార్గములయందు నడచుచు వాటిని గూర్చి ప్రవచించువారు యతీశ్వరుల కంటెను, బ్రహ్మచారుల కంటెను, జితేంద్రియుల కంటెను శ్రేష్ఠులు. వారు తప్పక ముక్తిని పొందుదురు. ఇందు సందేహము లేదు. మానవుడు భక్తి తత్పరుడై రామాయణ గాథను 9 దినములు దీక్షతో విన్నచో అతడు మిగుల తేజస్వి అయి శాశ్వతముగా బ్రహ్మపదమును పొందును. వినదగిన గాథలలో రామాయణము మిగుల శ్రేష్టమైనది. పవిత్రమైన వృత్తాంతములలో అత్యుత్తమమైనది. దీనిని వినుట వలన దుస్వప్నములు నశించును. శ్రోతలు ధన్యులగుదురు. కనుక ఎల్లరునూ దీనిని ప్రయత్నపూర్వకముగా వినవలెను. మానవుడు ఈ రామాయణమునందలి ఒక్క శ్లోకమును గాని శ్లోకములోని సగభాగమును గాని భక్తి శ్రద్ధలతో పఠించినచో అతడు తన సర్వ పాపముల నుండి వెంటనే విముక్తుడగును. అత్యంత రహస్యమైన ఈ వృత్తాంతమును తద్విశేషములను పుణ్యక్షేత్రమున గాని సత్పురుషుల సదస్సున గాని రామభక్తి తత్పరులై పూనికతో ప్రవచింపవలెను. అతి పవిత్రమైన ఈ రామాయణమును బ్రాహ్మణులను ద్వేషించు వారికిని, కపట ప్రవర్తన గలవారికిని, దంభాచారులకును గాని దొంగ జపము చేయువారికిని ఉపదేశింపరాదు. ఈ రామచరితము మోక్ష ప్రాప్తికి ప్రముఖ సాధనము. కావున దీనిని పొందుటకు కామక్రోధాది అరిషడ్వర్గములను జయించిన వారును, దైవభక్తి తత్పరులను, గురుభక్తి పరాయణులను అర్హులు. శ్రీరాముడు సకల దేవతలకును అధినాథుడు. ఆ దయామయుని స్మరించినంత మాత్రముననే ఆర్తుల దుఃఖములు దూరమగును. అతడు పతిత పావనుడు, పరమ భక్తులకు దయానిధి. అనన్య భక్తితో మాత్రమే ఆయన అనుగ్రహము ప్రాప్తించును. భగవన్నామమును అప్రయత్నముగానైనను కీర్తించినచో, స్మరించినచో ఆ వ్యక్తి యొక్క పాపములన్నీయును అంతరించిపోవుటయేగాక అతనికి పరమపదము కూడా లభించును. ఓ మహాత్ములారా, శ్రీరాముడు సంసారమనడి భయంకరవనమును కాల్చివేయుటలో దావాగ్ని వంటివాడు. ఆ ప్రభువును స్మరించిన వారి పాపములనన్నింటినీ వెంటనే రూపుమాపును. శ్రీరాముని మహత్యమును ప్రతిపాదించు ఈ రామాయణము మిగుల పవిత్రమైనది, వీనులకు విందుగావించునది, సర్వశ్రేష్టమైనది. ఈ వృత్తాంతమును శ్రద్ధగా పఠించినను విన్నను వారి సమస్త పాపములను అది నిర్మూలించును. శ్రీరాముని యందును రామాయణ కావ్యమునందును భక్తి విశ్వాసములతో కూడిన ప్రీతిగలవాడు నిజముగా చరితార్థుడే. వాస్తవముగా అతడు సర్వశాస్త్రార్థములు యందును ఆరితేరినవాడు. ఓ బ్రాహ్మణోత్తములారా, రామాయణ శ్రవణమునందు చక్కని కుతూహలము గలవాడు అతను చేసిన తపస్సు పవిత్రమగును, అప్పుడే అది సఫలమగును. ఇది సత్యము. లేనిచో వానికి తపఃఫలాదులు అసంభవములు. ఓ ద్విజులారా, ఈ ఘోరమైన కలియుగమున రామాయణ కథా శ్రవణమునందు ఆదరాభిమానములు గలవారు రామనామమును జపించుటయందు నిరతులైన వారు మాత్రమే కృతకృత్యులకుదురు. వారి జన్మమే సఫలము. వరుసగా 9 దినములు రామాయణ కథామృతమును గ్రోలినవారు యథార్థముగా ధన్యులు. అట్టి మహాత్ములకు నేను నిత్యము ప్రణమిల్లుదును. రామనామ జపమే నా జీవిత పరమార్థము. ఇది ముమ్మాటికిని సత్యము. సంసార విషయలంపటులై పాపాత్ములైన నరులకు రామనామ జపమే తరణోపాయము.
కనుక ఈ సంసారమనడి ఊబి నుండి బయటపడుటకు మరి ఒక మార్గమే లేదు. ఇది ముమ్మాటికిని నిజము. సూతుడు ఇట్లు పలికెను. మహాత్ముడైన నారదుని నుండి చక్కని ఈ ప్రబోధమును పొందిన వెంటనే సనత్కుమారుడు పరమానంద భరితుడయ్యెను. కనుక ఓ విప్రోత్తములారా, రామాయణ కథామృతమును గ్రోలినచో ప్రతి వ్యక్తియు పునరావృత్తిరహితమైన పరమపదమును పొందును. ఘోరమైన కలియుగమున జన్మించిన వారు రామాయణమునందు నిరతులైనచో వారు సమస్త పాపముల నుండి విముక్తులగుటయేగాక కడకు కైవల్యమును కూడా పొందుదురు. కావున పాపములను రూపుమాపునట్టి రామాయణ కథామృతమును వరుసగా 9 దినములు గ్రోరుట ఎంతో యుక్తము. ఓ బ్రాహ్మణోత్తములారా, మహిమాన్వితమైన ఈ రామాయణ మహాకావ్యమును వినిన పిదప ప్రవచనము చేసిన సజ్జనుని భక్తి శ్రద్ధలతో పూజింపవలెను. అట్టి వారికి శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై సకలైశ్వర్యములను అనుగ్రహించును. ఈ విధముగా రామాయణ ప్రవచనము చేసిన సత్పురుషుని సంతోషపెట్టినచో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు సైతము ప్రసన్నులగుదురు. ఇందు సందేహమునకు తావులేదు. రామాయణ ప్రవచనము చేసిన వారికి గోవులను, వస్త్రములను, సువర్ణాభరణములను, రామాయణ కావ్యమును యథాశక్తి సమర్పింపవలెను. అట్లోనర్చిన వారికి ప్రాప్తించడి ఫలమును గూర్చి వివరించెదను. సావధానులై వినుడు. ఆ సత్పురుషుని పూజించిన వారిని భూతభేతాళాది దుష్టశక్తులు గాని అరిష్ట స్థానముల యందున్న గ్రహములు గాని బాధింపజాలవు. శ్రీరామచరితమును విన్నవారికి సకల శ్రేయస్సులను చేకూరును. అట్టి సత్పురుషులకు అగ్నిబాధలు గాని చోరాది భయములు గాని ఉండవు. పూర్వజన్మలలో చేసుకొనిన సమస్త పాపముల నుండి వారికి వెంటనే విముక్తి లభించును. మరియు మరణానంతరము వారికి మోక్షము కూడా ప్రాప్తించును. అంతేగాక వారి వంశములకు చెందిన 7 తరముల వారును తరింతురు. లోగడ సనత్కుమార మహర్షి అడుగగా నారద మహాముని చెప్పిన విశేషములను అన్నింటినీ ఈ విధముగా నేను మీకు వివరించి తిని. శ్రీమద్ రామాయణము సంస్కృత వామయమునకే శ్రీకారము చుట్టిన ఆది కావ్యము. ఇందు సర్వవేదార్థములను ప్రతిపాదింపబడినవి. ఇది నానా విధములైన పాపములను అంతరింపజేయగల పవిత్ర గ్రంథము. దీనిని పఠించినను శ్రవణము చేసినను వారి దుఃఖములన్నీయును తొలగిపోవును. ఈ రామాయణమునందలి ఒక్క శ్లోకమును గాని ఆ శ్లోకములోని సగభాగమును గాని పఠించిన పండితులకు సమస్త పుణ్యఫలములను సకల యజ్ఞఫలములను ప్రాప్తించును. అట్టివారికి ఎట్టి పరిస్థితులలోనూ పాపబంధముల స్పర్శయే ఉండదు. ఈ రామాయణము శ్రీరామ మహత్యమును ప్రకటించునదేగుటచే పరమ పునీతమైనది. ఇది సమస్తమైన మనోరథములను ఈడేర్చున్నది. రామాయణ పుణ్యచరితమును భక్తితో కీర్తించిన వారును వినినవారును అమోఘ ఫలములను పొందుదురు. వందల కొలది జన్మలలో చేసుకొనిన మహాపాపముల నుండి వారు వెంటనే విముక్తులగుదురు. వారికి సంబంధించిన 1000 వంశముల వారును పరమపదమును పొందుదురు. ఒకే ఒక్క ఈ రామాయణమును శ్రద్ధాభక్తులతో సేవించిన వారికి తీర్థయాత్రలతో గాని, గోదానములతో గాని, తపశ్చర్యలతో గాని, యజ్ఞాచరణములతో గాని పనియలేదు. ఆ తీర్థ సేవాదుల వలన కలుగు ఫలములన్నీయును ఈ పవిత్ర గ్రంథ సేవ వలననే లభించును. ప్రతిదినము రామనామమును కీర్తించినచో లభించడి ఫలమును వినుడు. చైత్ర, కార్తీక, మాఘమాసములలో నవరాత్ర దీక్షతో ఈ రామాయణ కథామృతమును గ్రోలుట ఎంతేని ఫలప్రదము. అట్లోనర్చిన వారి పాపములన్నీయు నశించును. ఇది రామానుగ్రహమును ప్రసాదించును, రామభక్తిని పెంపొందించును, సకల పాపములను నిర్మూలించును, సమస్త సంపదలను పుష్కలముగా అనుగ్రహించును. శ్రీమద్ రామాయణమును భక్తి శ్రద్ధలతో ఏకాగ్ర చిత్తులై పఠించిన వారును, పారాయణమనర్చిన వారును, శ్రవణము చేసిన వారును సమస్త పాపముల నుండి విముక్తులగుదురు. కడకు వారు విష్ణులోకమును కూడా పొందుదురు. 5వ అధ్యాయము ఫలానుకీర్తనము సంపూర్ణము. శ్రీ స్కంద పురాణాంతర్గతమగు శ్రీమద్ రామాయణ మహత్యము సంపూర్ణము. వందే నవఘన శ్యామం స్వాత్మారామం మనోహరం.